ఇక్కడ వచ్చినటువంటి అన్ని ప్రజా సంఘాల అధ్యక్షుల వాళ్ళకు జనరల్ సెక్రటరీ అందరికీ కూడా ఈనాటి సకల జనుల చర్చా వేదిక తరఫున మా దొమాడ వెంకటేశ్వర తరఫున అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి స్వాగతం. ఒక నిమిషం అయిపోయింది అనుకుంటా. అయితే ఒకటి అంటే ఆ ప్రజాస్వామ్యం దానికోసం నేను మాట్లాడాను. జనరల్గా గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు పోరాటం నుంచి తప్పుకోరు, పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి పోయింది. అది నిరంతరంగా మనకు తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది నేర్పింది. నిరంతరంగా ఎప్పుడైతే మనము పోరాటం చేసినామో తెలంగాణ ఉద్యమం వచ్చింది. మరి ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఎప్పటి నుంచి ఉంది? 10 ఏళ్ళ నుంచి ఉంది. 10 ఏళ్ళ నుంచి మనకు ఆలోచన రాలేదు, ఇప్పుడు వచ్చింది. సరే, ఇప్పుడు వచ్చింది బాగానే ఉంది. 50 ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళమే ఉన్నాం మనం అందరం. లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళకు ఉద్యమం తెలియదు. ఉద్యమం అసలు ప్రజాస్వామ్యం అంటే తెలియదు. 90% జనానికి, ప్రజలకు ప్రజాస్వామ్యం ఏంటి, ఎటువైపు పోతున్నది, ఏమవుతుందో అసలు ఏమి తెలియదు. వాళ్లకు తెలిపే విధంగా ఈ మధ్యలో అంటే 2010 నుంచే అది రన్ అవుతోంది. ఇప్పుడు చాలా తీవ్ర స్థాయికి పోయింది. అది ప్రజల్లోకి పోతున్నటువంటిది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాను మనమందరం ప్రతి ఒక్కరము దానికోసం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, దాని మీద తనకు వచ్చినటువంటి భాషలో, ఏ భాష అయినా పర్వాలేదు, మన తెలంగాణలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల భాషలు ఉన్నాయి. ఆ భాషల్లో మనం మాట్లాడుతూ ప్రమోట్ చేసినప్పుడు జనాలు జోకులు ఎక్కువ చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో కామెడీ, తర్వాత రకరకాల బూతులు ఎక్కువ చూస్తున్నారు. ప్రజల యొక్క సమస్యలకు పని లేదు, నవ్వుకోవాలి. అయితే అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితిని మనం కొంచెం దూరం చేయడానికి కోసం ఖచ్చితంగా సోషల్ మీడియాలో ప్రజాస్వామ్యం కోసం అందరం మాట్లాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా మాట్లాడాలని దయచేసి కోరుతామని. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం నేను 2015లో కేసీఆర్ చేస్తున్నటువంటి ఆ విధానం నాకు అర్థమై 2015లో నేను మా కళాకారుల తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసి ఇవాళ తప్పు జరుగుతోంది అక్కడ అని చెప్పేసి మొత్తుకోంగా ఆ నోట ఈ నోట పడి ఇవాళ సోషల్ మీడియా కూడా బలిష్టంగా తీసుకురావడం పట్ల, వాళ్ళ స్కాములు కావచ్చు, వాళ్ళ అరాచకాలు కావచ్చు తీసుకురావడం పట్ల ఇవాళ 10 ఏళ్లకు ఇవాళ కేసీఆర్ అని కూడా ఓడిపోయాడు. అట్లనే ఈ ప్రజాస్వామ్యం మీద మనం ఆ నోట ఈ నోట పడటానికి కోసము మనం ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఏళ్ళ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. ఏళ్ళ కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. ఉద్యమ పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాదారులేగా, తెలంగాణ పొడుగూత పోరుదారేగా, పొడుగూత పోరుదారే. ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం ప్రజల కోసం. ఇంకా ఎంతకాలం పోరాటం చేస్తాం? సరే, 300 మంది రావాల్సింది. అంటే ఒకప్పుడు మనం మీటింగ్ పెడితే 300 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు 30 మంది వచ్చారు. ఆ పెద్ద హాల్లో 1000 మంది పట్టేటటువంటి 1500 మంది పట్టేటటువంటి హాల్లో మీటింగ్ పెడితే 1500 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు 150 మంది వస్తుంది. ఉద్యోగం లేదు, పని లేదు, బస్ ఎక్కడానికి పైసలు లేవు. అలాంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. కాబట్టి మనం సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో ఉందని చెప్పేసి ఖచ్చితంగా మనం ప్రచారం చేయాలి. ఎప్పుడైనా 1 నెలకు 2 నెలలకు ఒక్కసారి మళ్ళీ మనం అందరం కలుసుకొని దాన్ని ఎట్లా మళ్ళీ ప్రమోట్ చేస్తే బాగుంటుంది, ఎట్లా మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద మనం ఖచ్చితంగా చర్చించుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోవాలని
కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన దుమ్మాట వెంకటేశ్వరకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.